అది ఓకే. ఈ రెండు. మూడోది ఉంది, 12:30కి తీసుకెళ్లారు, 10:20కి తీసుకెళ్లారు, లాకప్లో పెట్టారు. 2:30 నుంచి లాకప్ నుంచి బయటికి తీసి నన్ను ఫిజికల్గా హెరాస్ చేయాలని ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలో 2 పోలీస్ ఆఫీసర్లు, కోర్స్ నీ సామాజిక వర్గం అయినా నీ ఆదేశం లేకోకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి మీద ఫిజికల్గా అటాక్ చేయాలని అనుకుంటారా? నీ ఆదేశమైనా ఉండాలి, నీ కుమారుడు ఆదేశమైనా ఉండాలి. దీనికి కూడా సమాధానం చెప్పండి. మూడో ప్రశ్న, అర్ధరాత్రి 12:30 గంటలకి, 2:30 గంటలకి దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేయగలరా మీరు? నేను చెప్పింది అబద్ధం అయితే చిత్తశుద్ధిగా మీరు ఎంక్వైరీ చేయగలరా? మీరు వేయరు. న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం దాని సంగతి కూడా. ఒకటి. 4వ ప్రశ్న, ఏం కేసులు నా మీద ఉంది? అన్ని సింపుల్ సెక్షన్స్, ఆల్ ఆర్ బెయిలబుల్. 3 కేసులు నా మీద. 3 కేసులు కూడా బిఎన్ఎస్ 35 క్లాస్ 2 ప్రకారం పోలీసులు నోటీస్ ఇచ్చి పంపవలసిన కేసులు. వ్యవస్థలను మేనేజ్ చేశారు. 18 రోజులు జైల్లో అట్టి పెట్టారు. పోనీ 3 కేసులు ఒకసారి పెట్టారా? పెట్టలా. ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు, ఆ కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు. నేను పరుష పదజాలం వాడను, కానీ 18 రోజులు జైల్లో పెడితే ఏం చేయగలిగారా నన్ను? ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే నన్ను ఏం చేయగలిగారంటున్నా నేను. నా ధైర్యాన్ని తగ్గించగలిగారా? నా కమిట్మెంట్ తగ్గించగలిగారా? మరింతగా పెంచగలిగారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ 4టికి చంద్రబాబు నాయుడు గారికి మనసుంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఈ 4టికి సమాధానం చెప్పండి. సింపుల్. మీలో చిత్తశుద్ధి ఉంటే, మీరు క్రూయల్ మైండ్ కాకపోతే, నా మీద కక్ష సాధించే కార్యక్రమాలు చేయకోకుండా కేవలం చట్ట ప్రకారం మీరు చేసేవాళ్ళైతే వీటికి లాజికల్గా సమాధానం చెప్పండి అని నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఈ మధ్యలో ఉన్నటువంటి చెంచాలతో కాదు, చిన్న చిన్న నాయకులతో కాదు, గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే దీనికి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా మీరు వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంటుందని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అసందర్భంగా, వాళ్ళని తిట్టారు వీళ్ళని తిట్టారు అని. ఆ హోంమంత్రి గారు చెప్పాడు, శాసనసభలో హోంమంత్రి గారు, రాంబాబు గారిని ఏమన్నా తిట్టుంటే చెప్పండి కేసులు పెడతామని. తిట్టలేదా? చూడలేదా సోషల్ మీడియాలో? అరే ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, లేకపోతే టీవీ, ఈటీవీ, TV5, లేకపోతే ఈనాడు, దానిలో రాయిపోవచ్చు. సోషల్ మీడియా ఉంది ఒకటి. ఆ సోషల్ మీడియాలో కర్రలు పట్టుకున్న వాళ్ళని ఫోటోలు చూశారు కదా. 4 ప్రశ్నలు నేను సంధించా. 5వ ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా. ఏంటి అంటే, అది నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని క్షమాపణ చెప్పిన తర్వాత నన్ను కేసు పెట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని 18 రోజుల పాటు జైల్లో పెట్టారు. శభాష్. ఉన్నా. నా ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళని ఇంకా రిపేర్లు చేసుకుంటున్నా. నా కార్లు తగలేసిన వాళ్ళని, నన్ను, నా కుటుంబాన్ని బరం చేసేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళని, నా ఆఫీస్ ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసిన వాళ్ళని ఏం కేసు పెట్టారయ్యా చంద్రబాబు నాయుడు గారు?
అయ్యా చంద్రబాబు ఏం కేసు పెట్టారు? నేను నిన్ను దూషించానని 18 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒక అరగంటనే జైల్లో పెట్టారండి. మీ తెలుగుదేశం వాళ్ళైనా? తెలుగుదేశం వాళ్ళు కాదు, నీ ఆదేశం మేరకు చేశారు కాబట్టి వాళ్ళని జైల్లో పెడితే, వాళ్ళ మీద గట్టి కేసు పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి, నిన్ను కూడా విమర్శిస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరికీ అసలు బెయిల్, స్టేషన్ బెయిలే, శుభ్రంగా వెళ్ళిపోయారు. కార్లు తగలేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఇల్లు పగలగొట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. దీనికి సమాధానం చెప్పిదే నా లాండ్ ఆర్డర్ రాష్ట్రంలో. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, విజన్ ఉన్నటువంటి వారు, సీనియర్ మోస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి వారు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు, రెండవసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నవారు, 3 పార్టీలను కలుపుకొని సమాధానం చెప్పండి. 5 ప్రశ్నలకి, ఈ 5 ప్రశ్నలకి పారిపోకుండా, దాటవేయకోకుండా సమాధానం చెప్పండి. మీ చిత్తశుద్ధిని ప్రదర్శించండి. వీటికి సమాధానం చెప్పుకోకుండా ఊరిని పిచ్చి పిచ్చిగా మాట్లాడిన ప్రజలు నమ్మరు. నాకు ఈ బయటకు వచ్చిన దగ్గర, నువ్వు రాకముందు నాకేం అర్థం కాలేదు, బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం న్యూట్రల్గా ఆలోచించేవాళ్ళు. సరే వైఎస్ఆర్సీపీ క్యాడర్ సంగతి పక్కన పెట్టండి, న్యూట్రల్గా ఆలోచించేవాళ్ళు, తెలుగుదేశంలో ఉండి ధర్మంగా ఉండేవాళ్ళు, జనసేనలో ఉండి ధర్మంగా ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయించాడు అనేది నమ్ముతున్నారు. ప్రదర్శించకపోవచ్చు. కూటమిలో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సార్ మీకు జరిగినటువంటి దాడిని పేర్లు నేను చెప్పను, చెప్పాల్సిన అవసరం లేదు, ఇది కుట్రపూరితంగా జరిగింది, దీన్ని మేము ఖండిస్తున్నాం, కానీ మేము మీకు వచ్చి ఇప్పుడు ప్రదర్శన చేయలేం, మేము ఇంటర్నల్గా వాళ్ళకి చెప్తున్నాం కూడా, ఇది మీరు అన్యాయం అని చెప్తున్నామని కూడా కూటమిలో ఉన్నవాళ్ళు నాకు ఫోన్లు చేసి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. వారి పేర్లు నేను ప్రకటించడం సమంజసం కాదు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. జరిగింది దుర్మార్గమని, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ స్థాయిలోనే కుట్ర జరగటం వల్ల ఇలా జరిగిందని, వచ్చిన ఎస్పీ కూడా వారి ఆదేశాల మేరకు వెనక్కి వెళ్ళిపోయాడని, ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజల్లో చర్చించబడుతున్నాయి. ఈ 5 ప్రశ్నలకి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, సమాధానం చెప్పి చిత్తశుద్ధిగా మీరు మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోండి. సమాధానాలు చెప్పకపోతే మీరు ఇవన్నీ వాస్తవాలుగా ప్రజలు భావించండి అని ప్రజల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఎవరిని అసలు ఇచ్చిన వాళ్ళనే ఏవన్గా కాదు, అప్పుడే వదిలేస్తే ఇంక చంద్రబాబుని పెడితే ఏవన్గా ఎందుకు చేరుతారు? ఇన్వెస్టిగేషన్ ఈజ్ దేర్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఉంది. 120B కింద పెట్టాలి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, ఎందుకంటే వాళ్ళే చేశారు కాబట్టి. వాళ్ళ ఫోన్లన్నీ చెక్ చేస్తే అర్థమైంది, డీజీపీకి ఫోన్ చెక్ చేస్తే అర్థమైంది. ఎవరు చెక్ చేస్తారు? వాళ్ళ రాజ్యం. అరే కార్లు బాగా కొట్టి ఇల్లు తగలేయాలని చూసేవాళ్ళు, ఫర్నిచర్ దోషం చేసేవాళ్ళు, పెళ్ళాం బిడ్డలు కొట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకి సింపుల్గా వదిలేశారే. ఇంకా వాళ్ళ మీద ఏం చెప్పను? దీనికి సమాధానం పొలిటికల్గా నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పమనండి. చెప్పలేదు, నేను అన్నీ కూడా నిజమని ప్రజలు నమ్మండి అని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. చెప్పారు, లాజికల్గా ఆలోచన చేయమని కూడా నేను అడుగుతా ఉన్నా. ఓకే. రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో 10వ స్థానాన్ని పడిపోయిందని చెప్పి తాజా సర్వే, ఫస్ట్ ఏమో కర్ణాటక, లాస్ట్ ఏమో ఎలా ఎన్నో స్థానంలో ఉంది? 10వ స్థానం. మొత్తం ఎన్ని స్టేట్లు ఉన్నాయి? మొత్తం 10 చేసిన స్టేట్లో మొత్తం ఎన్ని స్టేట్లు ఉన్నాయి? ఇంకొక 29 ఉన్నాయి కదా. ఇంకొక సంవత్సరం తర్వాత ఆంధ్రప్రదేశ్కి 29వ స్థానం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ను కక్ష సాధించుకోవడానికి ఉపయోగించే స్థాయికి పడిపోయాడు. పొలిటికల్ వెండేటాకి పోలీసులను ఉపయోగిస్తున్నాడు తప్ప లా అండ్ ఆర్డర్ గురించి ఉపయోగించడం లేదు. అభివృద్ధి మీద దృష్టి లేదు.
జరిగిపోయిందని మాత్రం ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే అబ్బో అద్భుతంగా జరిగిపోయిందని అనుకునేటట్టుగా రాసుకుంటున్నారు. దెర్ ఇస్ నో డెవలప్మెంట్, దెర్ ఇస్ నో సంక్షేమం. ఇది జరుగుతున్న విషయం. ఇంకా ఒక సంవత్సరం పోయిన తర్వాత 29వ స్థానానికి వస్తుంది. Please subscribe dot news.